పేరు ఉప్పల్లిచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళంటే లెక్క లేకుండా అయిపోయింది మేడం. అందులో మెయిన్ మేము ఆటో డ్రైవర్లు. మాకు డైలీ ఫైనాన్స్ ఉంటుంది. ఫైనాన్స్ కట్టాలంటే వెళ్తలేదు. మా అంటే 400 వస్తాయి మాకు రోజులు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 12 అవర్స్ చేస్తే 12 గంటలు చేస్తాయి. మాకు వచ్చేసి 400 మార్నింగ్ నుంచి ఈవినింగ్. ఫైనాన్స్ ఏం కట్టాలి, ఇంటి సరుకులు ఏం తీసుకెళ్ళాలి, అన్ని ఇబ్బందులు ఉన్నాం మేడం. అది మరి మీకు వచ్చిన తర్వాత కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. ఆ వాటి ఉంటుందా? సంవత్సరం నారాయణ ఇప్పుడు సపోర్ట్ లేదు మేడం. అది శబ్దమే లేదు. ఇంకా హైడ్రా చేస్తున్నాడు. హైడ్రాలో మొత్తం మునిగిపోయాడు. ఈ ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకున్నాడు. అది హైడ్రాలో కూడా పేరు బాగుంది. ఆయన రేవంత్ రెడ్డి గారు పేరు ప్రమోషన్లో ఉన్నారు. ఆయన ప్రమోషన్లో హైడ్రాలో ఎక్కడ చూసినా పేదవాళ్ళ మీద వచ్చింది తప్ప ఆయన ఇప్పుడు వరకు మా ప్రతి ఒక్కరికి ఎగ్నెస్ట్గా ఉన్నాడు. మాకు ఏమి అరగదు ఆయనతో. ఈసారి ఆయన వస్తాడు రాడు కూడా గ్యారెంటీ లేదు. అందరికీ అట్లా అయిపోయాడు రేవంత్ రెడ్డి. 10 నెలలు కాదు మేడం, 5 సంవత్సరాలు ఉన్నా ఉన్నాడు ఆయన. నెక్స్ట్ రావద్దని మేము అనుకుంటున్నాం. ఆయన నుండి మాకు సుఖం లేదు. మా పొట్టమే కొట్టాడు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ పేపర్ ఏమి ప్రాబ్లం లేకుండా ఆటో డ్రైవర్లు చేసుకున్నామా, పరుచుకున్నామా, ఫైనాన్స్ కట్టుకున్నామా బాగుండేది. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఈయన పరిపాలన మరి ఘోరంగా ఉంది. అటు హైదరాబాద్ గల ప్రాబ్లం ఉంది, ఇటు మాకు ప్రాబ్లం ఉంది. ఆయన చేసింది ఏం లేదు. వచ్చి ఆయన స్వార్థానికే వచ్చాడు. సింహం అనుకుంటే మమ్మల్ని పిల్లి చేసి పడేసాడు మమ్మల్ని అందరినీ. ఏం లేదు మేడం 500 చేస్తే ఫైనాన్స్ కట్టకపోతే బండ్లు లాక్కెళ్ళిపోతున్నారు. ఫైనాన్స్ కట్టకపోతే ఫైనాన్స్ వెళ్తలేదు. ఫైనాన్స్ కట్టాలి, ఇల్లు వెళ్ళదు ఇవ్వాలా, ఏది వెళ్తలే మాకు. అది కట్టకపోతే ఇల్లు పట్టుకున్నారు, ఇది కట్టకపోతే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది అవుతుంది. 2 ఇబ్బందులు ఉన్నాం. ఏ మార్పు వస్తుందని ఆశ ప్రతి ఒక్కసారి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మార్పు ఉండేది. ఈ రేవంత్ గారి ప్రభుత్వంలో నెంబర్ 1గా ఉంది. హైడ్రా ఆటో డ్రైవర్ల బీభత్సం ఘోరంగా చేసింది. పోయినసారి ప్రభుత్వానికి నెంబర్ 1 ఉంది మేడం. ఈ ప్రభుత్వం అయితే మొత్తం రాంగ్ రూట్లో వెళ్తుంది. మొత్తం స్వతంత్రంగా ఆయనే రాజు ఆయనే రాణి, మీరే మమ్మల్ని అడిగితే తొక్కుదా అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.